ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్లింపచేసి చక్కగా ప్రవర్తించెదవు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. తన ప్రయాణంలో యెహోషువ అనేక మంది విరోధులను ఎదుర్కోవలసి వచ్చినది. అయితే యెహోషువ తన హృదయమందైనను నోటినందైనను దేవుని వాక్యమే ఉంచుకోవాలని, కానీ సమస్యను కాదని దేవుడు ఆదేశించుట గమనించండి. యెహోషువ వలనే మన జీవితంలో సాఫల్యత పొందాలంటే, మన మార్గములను వర్ధిలింప చేయాలంటే మన యొక్క మాటలను, హృదయాన్ని మనం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉంచకూడదు. మన సమస్య గురించి ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. కొన్నిసార్లు దాని గురించి ప్రార్థించట కూడా మానాలి. మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడు. ప్రార్థించడానికి సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటాము, కానీ నిజానికి మనం మన సమస్యతోనే సహవాసం చేస్తుంటాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 23లో యేసు ప్రభు తన శిష్యులను పర్వతంతో మాట్లాడమన్నాడు, కానీ పర్వతమును గురించి మాట్లాడమనలేదు. దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఉంటే మాట్లాడవచ్చు, లేని ఎడల దాని గురించి మౌనముగా ఉండుటయే మేలు. సమస్యపై ఎక్కువగా మనసును కేంద్రీకరించుట చేత మాటలు ఉద్వేగాలను రేపి కోపము తెప్పించవచ్చు. దేవుడు నీ సమస్యను పరీక్షించాలని ఎదురు చూస్తున్నాడు. నీవు ఈలోగా సంతోషముగా గడుపుకునేదేలాగో చూసుకో. అలా చెయ్యాలని అనిపించదు, కానీ అలాగే చెయ్యి. అది నీకు మంచి చేస్తుంది. నీ మాటలను మనసున సమస్య నుండి దూరం చేయి. అప్పుడు దేవుడు మన యొక్క సమస్యను చూసి మన యొక్క సమస్యకు కావాల్సిన మార్గాన్ని మనకు చూపిస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.